హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మీకు ఇప్పుడు మేథీ చమన్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. నేను ప్రతిసారి వండుతూ ఉంటాను. నాకైతే బాగా కుదురుతుంది. చాలా ఇష్టం మా ఇంట్లో కూడా. సరే మీకు కూడా ఒకసారి చూపిద్దామని అయితే చేస్తున్నానండి. ముందుగా కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో షాజీరా వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలండి. అలా ఎందుకు చూపించాను అంటే మన దగ్గర నాన్ స్టిక్ కళాయి ఉంటే అందులో వండుకుంటే ఈ పన్నీర్ కూర ఏదైనా సరే చాలా బాగా వస్తుందండి. మన ఇనప మూకిళ్ళు ఈ అల్యూమినియం కన్నా నాన్ స్టిక్లో ఇది బాగా వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని బాగా ఉల్లిపాయలు అయితే మగ్గేంత వరకు మనం మగ్గబెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. నేను ఏ కూరలోనైనా ఉల్లిపాయలు సగం మరిగిన తర్వాతే వేస్తానండి. ఎందుకంటే కూర అంతా అయ్యేసరికి ఉల్లిపాయలు పేస్ట్ లాగా అయిపోతాయి. ఒక్క చేపల పులుసులో అయితేనే ముందుగా వేస్తాను. మిగిలిన ఏ కూరలో అయినా సరే సగం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. తర్వాత మనం టమాటా ముందే మిక్సీ పెట్టుకుని టమాటా అయితే పేస్ట్ అయితే వేసుకోవాలండి. తర్వాత పసుపు అయితే వేసాను. ఈ విధంగా మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకుని టమాటా ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. ఈ విధంగా అంతే కదండి. నాన్ స్టిక్ కళాయిలో వండుకున్నప్పుడు స్టీల్ గరిటెలు అవి వాడకూడదు. ఎందుకంటే నాన్ స్టిక్ కళాయి పాడైపోతుంది. ఆ నాన్ స్టిక్ మన కడుపులోకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి నేను చెక్క గరిట వాడండి. తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మసాలా కూడా వేసుకుని గరం మసాలా పేస్ట్ మనం ఏదైతే చికెన్లోకి అలాగా రుబ్బుకుంటామో అదే గరం మసాలా పేస్ట్ కూడా ఇందులో వాడేసుకోవచ్చండి. అంతే కదండి. నేను ఏ కూర చేసినా అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి అనగా గరం మసాలా అనగా మిక్సీలో పట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ రెడీమేడ్ వాడడం కానీ అయితే చేయను. మీకు కూడా కుదిరితే అలాగే చెయ్యండి. ఎందుకంటే రెడీమేడ్ మసాలాలు అంత మంచివి కాదని అయితే నా ఉద్దేశం. తర్వాత కస్తూరి మేతి బాగా నలిపేసుకుని ముందే పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేకాదు మనకి మెంతికూర ఆకుకూర దొరుకుతుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. తర్వాత జీడిపప్పు కూడా పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పులో కొంచెం దోసపప్పు కూడా వేసుకోవచ్చు. అంతే కదండి. ఇంకా పన్నీర్ అయితే తురుముకుని కూడా వేసుకోవచ్చు. ఇలా ముక్కలు కూడా కోసుకుని వేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి అలాగా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలాగా చేస్తాను. మీకు ఎలా నచ్చితే అలా అయితే మీరు చేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేస్తే తినడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇలా వేసాను ఈసారి. కస్తూరి మేతి అంతా కొంచెం ఎక్కువసేపు మగ్గాలి, లేదంటే కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఆడుకున్నామో దోసపప్పు జీడిపప్పు ఉంటే కొంచెం గసగసాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకున్న పేస్ట్ కూడా వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఇదైతే మాత్రం కస్తూరి మేతి మెత్తగా అవడం కోసం ఎక్కువసేపే మగ్గబెట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో నీళ్లు వేసేసుకుని మనకి ఎంతైతే వాటర్ పడుతుందో చూసుకుని వేసేసుకోవడమే. నేనైతే 1/2 కేజీ పన్నీర్ వండుతున్నానండి ఈ విధంగా. అంతే కదండి. పన్నీర్ కర్రీ వండుకున్నప్పుడు మార్నింగ్ బిర్యానీ, నిన్న నైట్ అయితే చపాతీ అలా చేస్తాను ఎప్పుడు కూడా. ఈ మేథీ చమన్ కర్రీలోకి కూడా బగారా రైస్ రెసిపీ పెట్టాను నేను అంతకుముందు మీకు. బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ రోటీస్, ఈ రెండింటిలోకి చాలా బాగుంటుంది. అంతేకాదు రైస్లో కూడా తినొచ్చండి. ఇదిగోండి ఇలా బబుల్స్ వచ్చేసినాయి కదా, మనం ఈ విధంగా ఉడకబెట్టుకుని కొంచెం ఎక్కువసేపే ఆ మసాలా వాసన అంతా పోయేంత వరకు కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. నేను ఏ కర్రీ చేసినా కరివేపాకు కొత్తిమీర, కొన్ని కర్రీస్లో అయితే పుదీనా నేను ఖచ్చితంగా వాడతాను. ఎందుకంటే మనం రోజు ఆకుకూరలో తినకపోయినా ఈ విధంగా అయినా మనం కొత్తిమీర కరివేపాకు విధంగా ఆకుకూరలతో తిన్నట్టు ఉంటుందని చెప్పేసి నేను ప్రతి కూరలోని కరివేపాకు కొత్తిమీర అయితే వాడతాను. ఈ టిప్ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి వచ్చేసి చూసారా ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు మనం
ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, పన్నీరు మనం తరుగుకుని కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ తురుముకుంటాం కదా, అలా తురుముకుని కూడా వేసుకోవచ్చు. అలాగే చేస్తాను, ఇలాగ చేస్తాను. ఇదిగో చూసారా, మనకి పన్నీర్ ఇంకొకటండి, ఫ్రై చేసి అయితే వేసుకోకూడదు ఇందులో. పన్నీర్ కర్రీ వేరు, ఈ మేతి చెమన్ కర్రీ వేరు. అందులో అయితే మనం ఫ్రై చేసి వేసుకుంటాం, ఇందులో ఫ్రై చేయకూడదు పన్నీరు. ఇంకొకటి పాల మేగడండి, మన కర్రీ అంతా అయిపోయిన తర్వాత పైన వేసుకోవడానికి. మనం తర్వాత దించేసే ముందు కొంచెం కస్తూరి మేతి మళ్ళీ నలిపేసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే ఫ్లేవర్ బాగా తెలియడం కోసం. ఇంకంతేనండి, చివరిగా మనం పాలమేగడ, కొత్తిమీర వేసేసుకుని మనం ఇంకా దించేసుకోవడమేనండి. ఇదిగో చూసారా, నాకైతే కూర రెడీ అయిపోయింది. అంతే కదండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే కదండి, మీ మంచి మంచి కామెంట్స్ కోసం అయితే నేను ఎదురు చూస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇంతకుముందే వచ్చు, లేదా ఇప్పుడే చూసి తెలుసుకున్నాము అనేవాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. చూసారా, పాలమేగడ వేసాక ఎంత బాగుందో. నేనైతే బగారా రైస్ చేశాను. బగారా రైస్ కాంబినేషన్ సూపర్ ఉంది. ఇంకొక